హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనాలిటీ సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. రీసెంట్గా ఒక మదర్ మెసేజ్ చేసింది, సార్ నాకు పీరియడ్స్ వచ్చినాయి, ఆ టైంలో తల్లి పాలు ఇవ్వకూడదు, బేబీ దూరంగా ఉండాలని చెప్పేసి మా ఇంట్లో ముసలి టార్చర్ చేస్తారు, నిజమైనా చెప్పండి ప్లీజ్ అని. ఇక మెసేజ్ చూసినాక ఎట్లా రియాక్ట్ కావాలన్నా కూడా నాకు అర్థం కాలేదు. అంటే పీరియడ్స్ టైంలో గుడికి పోవద్దు, ఎవరిని ముట్టుకోవద్దు లాంటి అడ్డమైనవి వింటూనే ఉంటాం, కానీ ఏకంగా తల్లి పాలు బేబీకి ఇవ్వద్దు అని చెప్పేసి వినడం మాత్రం నేను ఫస్ట్ టైం అన్నట్టు. అంటే గిసోని ముచ్చలు చెప్పేటోళ్ళందరికీ మీ బొందరా మీ బొంద అనే డైలాగ్ గుర్తుంది ఫస్ట్. ఇక పీరియడ్స్ వచ్చే టైంలో నిజంగానే ఏదో జరిగిపోతుందని ఇంకా నమ్మేటోళ్ళు ఉంటే వినుండి చెప్తా. ఇప్పుడు మీకు టాయిలెట్ వస్తుంది కదా, గట్లనే ఈ పీరియడ్స్ కూడా. ఇప్పుడు టాయిలెట్ ఏమో రోజు 4-5 సార్లు వస్తుంది, పీరియడ్స్ ఏమో నెలకోసారి వస్తుంది, అంతే తప్ప ఇంకేం తేడా లేదు. ఇప్పుడు టాయిలెట్ ఎట్లయితే బాడీకి అవసరం లేదని బయటికి పంపించిందో, గట్లనే ఈ నెలల పీరియడ్స్ కూడా ఆ అండము దాని చుట్టూ ఉన్న బ్లడ్ నువ్వు ప్రెగ్నెంట్ కాకపోతే వేస్ట్ అయిపోతుంది కదా, అది బాడీకి అవసరం లేదని చెప్పేసి బయటికి పంపిస్తుంది. అంతే తప్పించి దీన్ని పట్టుకొని ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తారు అసలు? ఈ పీరియడ్స్కి రిలేటెడ్ రిస్ట్రిక్షన్స్ విన్నప్పుడల్లా మనసు రగులుతూనే ఉంటుంది, కానీ ఇక నేను పీరియాట్రిషియన్గా మాట్లాడడం బాగోదేమో అని చెప్పి చూసుకుంటున్నా, కానీ ఏకంగా తల్లి పాలకు కూడా లింక్ పెట్టేసరికి ఆగలేక ఈ వీడియో చేస్తాను. ఈ బ్రెస్ట్ ఫీడింగ్కి రిలేటెడ్ ఇంకొక ఇంపార్టెంట్ ముచ్చట చెప్తే గుర్తుపెట్టుకోండి. HIV, ఎయిడ్స్ లాంటి అంటు రోగాలలో కూడా మదర్ తన బేబీకి పాలు కంపల్సరీ ఇవ్వాలని చెప్తాం. అట్లాంటిది ఈ తొక్కలో పీరియడ్స్కి ఎట్లాంటి రిస్ట్రిక్షన్ ఉండదు. సో ఇంకెవరైనా ఇలాంటివి విని ఆగమవుతున్న మదర్స్ ఉంటే మీరు ధైర్యంగా పాలించుకోండి. ఏందో ఏకంగా మార్స్ మీదకి రోబోట్లు పంపుతున్నాము, ఏకంగా బ్లాక్ హోల్ని కూడా ఫోటో తీయగాను, కానీ కొంతమంది జనాల మైండ్లో ఉన్న పిచ్చి మాత్రం పోగొట్టలేకపోతున్నాం. ఏం చేస్తాం, మన కర్మ.